Hey guys, welcome back to my channel. So ఇవాళ వచ్చేసి మీకైతే 2 types of saree drapes అయితే చూపించబోతున్నాను అన్నమాట. One is normal and next one వచ్చేసి little bit like similar to మార్వాడి స్టైల్, కాకపోతే యూనిక్ గా ఉంటది ఆ saree drape. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే ఏం చేసినా ఏంది అనేసి అర్థం అవ్వదు. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఈ శారీనే కట్టుకోబోతున్నా గైస్. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అండర్ స్కర్ట్ అయితే వేసేసుకున్నా అండ్ నార్మల్లీ శారీని అయితే టక్ చేసుకోవాలి యాజ్ యూజువల్. సో ఫస్ట్ అయితే నార్మల్ శారీ డ్రేప్ అయితే చూపిస్తున్నాను అండ్ లాస్ట్ వీడియోలో శారీ డ్రేపింగ్ వీడియో పెట్టినప్పుడు నేను కట్టుకున్నది సిల్క్ శారీ కాబట్టి నేను అడ్జస్ట్ చేసినట్టు ఏమంటారు మన షేప్ అయితే క్లియర్గా రాలేదన్నమాట. సో నాకు అలా అనిపించింది, అందుకోసమనే నేను ఇప్పుడు ఈ శారీతో వెళ్తున్నాను. బికాజ్ ఈ శారీ అయితే మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా అవుతుంది కాబట్టి ఈ శారీ పైన చూపిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఆ శారీలో కూడా మంచిగా వచ్చింది, బట్ కొంచెం సిల్క్ కదా, మనం వేసిన స్టెప్స్ అదంతా కూడా కరెక్ట్గా ఆగదనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ శారీతో చూపించాలనుకొని మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లీట్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. గైస్ ఇది స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి, అన్నీ లైన్గా పెట్టొద్దు. లైక్ ఇట్లా ఏదో హెవీగా పెట్టినట్టు మన స్టమక్ ఇంత పెద్దగా కనిపిస్తుంది. సో అట్లా కనిపించదు అనుకుంటే ఇట్లా లైన్గా పెట్టుకోవాలన్నమాట. లిటిల్ గ్యాప్ పెట్టేసుకొని లైన్గా పెట్టుకోవాలి ప్లీట్స్ని. అలా అయితే సాఫ్ట్గా టక్కిన్ అయిపోతుంది అండ్ మనకి అంత ఏదో పెట్టిన ఫీలింగ్ కూడా ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. వన్ బై వన్ అలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్అప్ చేసుకోండి. అలా అయితే సెక్యూర్ ఉంటుంది. అండ్ ఇలా వన్ బై వన్ తీసేసుకున్న తర్వాత పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి. పిన్తో సెక్యూర్ చేసేసి అలా వదిలేయాలన్నమాట. అండ్ టక్ చేసుకుంటే టక్కింగ్ కూడా చేసుకోవచ్చు, బికాజ్ మళ్ళీ తీయాల్సి వస్తుంది. బికాజ్ మన పైన షోల్డర్ ప్లీట్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మనం తీయాల్సి వస్తుంది కదా. సో నేనైతే ఇక్కడ ఈజీగా ఉంటుందని చెప్పేసి టక్ చేసేసుకుంటున్నా, బికాజ్ అటు ఇటు కదలడానికి రాదు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ టక్ చేసేసుకుంటున్నా అండ్ మళ్ళీ అడ్జస్ట్ చేసేటప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు పళ్ళు. అండ్ మనకి ఇలా నాట్స్ ఉన్నప్పుడు శారీకి అది మనకి ఫోల్డింగ్ చేయడానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా దీన్ని ఒక హాఫ్ లేయర్ లేదంటే ఒక కొంచెం వరకు మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఊకే అవి చేతులలో వస్తుంటే మన ప్లీట్స్ అనేది కరెక్ట్గా రాకుండా డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మన షోల్డర్ సైజ్కి తగ్గట్టు ప్లీట్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నేనైతే ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకొని పిన్అప్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అండ్ 1 సెకండ్ బ్లౌజ్ వేసుకొని వచ్చేస్తాం. అండ్ సో గైస్ బ్లౌజ్ అయితే వేసుకొని వచ్చేసాను అండ్ ప్లీట్స్ అయితే మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను నీట్గా. అండ్ ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు దాన్ని కూడా పిన్ చేసుకొని సెక్యూర్ చేయాలి కాబట్టి ఐ విల్ షో యూ దట్ టెక్నిక్. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ టక్ చేసుకున్న ప్లీట్స్ అయితే తీయాలన్నమాట. సో ఆల్రెడీ సేఫ్టీ పిన్ పెట్టి అవుతుంది కాబట్టి కింద వదిలేసిన ఏం కాదు అండ్ మళ్ళీ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదని అర్థం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను
ఇలా పట్టుకొని చిన్నగా ఇట్లా చిన్నగా అయితే సెట్ చేసుకుంటున్నా అండ్ షేప్ నీట్గా రావడానికి. అలా తీసుకొని చిన్న ఫోల్డప్స్ చేసి ఉంటే షేప్ అనేది నీట్గా వస్తుంది అండ్ శారీ కూడా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా చేసేసుకొని పిన్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇంకా ఎక్సెస్ ఇంకా కనిపిస్తుంది కాబట్టి వీ నీడ్ టు టేక్ అ సెకండ్ అన్నమాట. సో సేమ్ అట్లే మళ్ళీ ఇంకో సెకండ్ టైం ఒక 2 to 3 ఫోల్డ్స్ వరకు చేసుకోవాలి. సో ఫస్ట్ దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా 1-2 ఫోల్డ్స్ తీసుకొని నేనైతే పిన్అప్ చేసేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న ప్లీట్స్ అన్ని కూడా మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని టక్ చేసేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ పిన్ పెట్టింది కాబట్టి మన వర్క్ ఏం డబల్ అవ్వదు, జస్ట్ కొంచెం సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. వెనక ముందు అవుతుంది కదా, కొంచెం సెట్టింగ్ ఉంటుంది అంతే. అండ్ ఇలాంటి శారీస్ పైన మనం ఎలా ఫోల్డ్ చేసి ఎలా శారీ వేస్తే అలాగే స్టిఫ్గా ఉంటుంది. సిల్క్ జార్జెట్ ఇలాంటి శారీస్ పైన అయితే ఆగడం కష్టం కాబట్టి. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఇలాంటి సిల్క్ జార్జెట్ శారీ పైనే చేశాను. అండ్ సో అందుకోసం అని చెప్పేసి అది వచ్చింది, నీట్గా వచ్చింది, బట్ నేను అంత సాటిస్ఫై లేనమాట దట్ వీడియో తోటి. సో అందుకోసమనే నేను ఈ శారీ పైన మళ్ళీ ఇట్లా చేసి చూపిస్తున్నా. సో మీకు కావాలంటే వెళ్ళి అది కూడా చెక్అవుట్ చేసేయండి ఎవరైతే ఆ వీడియో చూడలేదో. అండ్ వచ్చేసి ఇలా అయితే సెట్ అయిపోయిందనమాట నా శారీ. అండ్ నా ఫైనల్ లుక్ చూద్దురు కానీ. సో రెడీ అయిపోయాను అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ శారీ ట్రాప్ అయితే చూపించబోతున్నా అన్నమాట. దట్ విల్ బి సిమిలర్ లైక్ మార్వాడి స్టైల్ లాగే ఉంటుంది. సో చూసేయండి. యప్, నేనైతే ఇక్కడ పళ్ళు ఫస్ట్ నా ఫ్రంట్ సైడ్ వేసుకున్నా అండ్ అది తీసేసాను అనమాట. అండ్ చూడండి, మనం ఇక్కడ పిన్అప్ చేసుకున్నాం కదా ఇంతకుముందు సైడ్కి. సో అక్కడ నుంచి నేనైతే ఫ్రంట్కి తీసుకొని వేసుకున్నాను అనమాట. నా పళ్ళు మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా ఫ్రంట్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకున్నా ప్లీట్స్ని. సో ఇలా ఫ్రంట్ సైడ్ వేసుకోవాలన్నమాట. సిమిలర్ టు మార్వాడి స్టైల్ లానే ఉంటుంది గైస్, ఫ్రంట్ సైడ్ వేసుకుంటారు వాళ్ళే ఎక్కువ. సో మనమైతే ఈ కార్నర్ని, ఇది చూడండి, ఈ కార్నర్ని నేను నడుము కాడికి తెచ్చుకోవాలన్నమాట, అంటే బ్యాక్ సైడ్ నుంచి. సిరీస్ నేను ఎలా చేస్తున్నాను, జస్ట్ ఆ ఒక్క కార్నర్ని మాత్రం ఇలా లోపల నుంచి తీసుకుంటున్నా. అండ్ మనం ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసుకోవాలన్నమాట ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి మనం పిన్తో సెక్యూర్ చేసుకుంటాం ఇక్కడ. సో గైస్, ఇలాంటి శారీ వచ్చేసి అంటే లైక్ ఇట్లా శారీ డ్రేప్కి మనం సిల్క్ శారీస్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలా పట్టు తీసుకున్న బాగానే ఉంటుంది, కాకపోతే మనం దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయడానికి లైక్ వెనకాల మన ప్లీట్స్ అనేది ఇట్లా వచ్చినాయి కదా, దానికి పిన్ అయినా చేసుకోవాలి, లేకపోతే వడ్డానం పెట్టేసుకుంటే సెట్ ఉంటుంది. ఇట్లా ఏమంటారు, బుషి వెనకాల రాకుండా. సో వడ్డానం పెట్టేసుకుంటే సెట్ ఉంటుంది అనమాట ఈ శారీ డ్రేప్. అండ్ జ్యువెల్స్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఏం ట్రై చేయలే అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శారీ డ్రేప్ అయితే మనం నార్మల్గా చేసుకుంటాం, ఎవ్రీడే క్యాజువల్గా చేసుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసి మనం ప్లీట్స్ అయితే వెనక సైడ్ నుంచి చేసుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది. అండ్ మీరు ట్రై చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది గైస్. సో గైస్, మీకు ఇంకా ఇలాంటి వెరైటీ టైప్స్ ఆఫ్ శారీ డ్రేప్స్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఎలా ట్రై చేయాలో కూడా చెప్పేయండి. అండ్ ఈ శారీ డ్రేప్ వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.